రేయ్ 3 కాయలు రాసుకో. చంద్రం కథలు 40 రాసుకో. అదేంటండి 3 కాయలు 30గా? వీళ్ళకి అప్పిస్తుంది ఎందుకు? ఎంత రాసినా అడగరని. తాగినోడికి ఏ జ్ఞాపకం రాసుకో. తాగిన వాళ్ళ మోసం చేయడం తప్పండి. మనం ఉయ్యండి చేసేదే తప్పుడు వ్యాపారం, దానిలో మళ్ళీ నీతొకటి. అయినా ఈ వ్యాపారం నేను కండబలంతో చేస్తున్నాను అనుకున్నావా? బుద్ధి బలంతో మొత్తానికి నీకు బుద్ధి లేదని ఎవడాడు? రండి నా అప్పు సంగతి ఏం చేశావు? ఒరే పొగాకు ముఖం, ఈ నోట్లో ఎట్టుకున్నాడు. నీకు ఎక్కడ నచ్చలేదు, నువ్వు అక్కడ ఎట్టుకో. ఏంటి దాని నుంచి కండబలం బుద్ధి బలం తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నావు? నీలాంటి ఈజీగా ఎదవం చేస్తాను తెలుసా? ఏంటి నన్నే ఎదవం చేసేస్తావేంటి? ఒక్కసారి కాదు 3 సార్లు చేస్తాను. ఏంటి మా గురుగారు 3 సార్లు ఎదవం చేస్తావా? చేస్తాను రా పందిమా. పందమే. ఒకటోసారి నేను మీ గురువు గారిని ఎదవం చేసినప్పుడు మా వాళ్ళందరికీ మీరు కళ్ళు ఫ్రీగా ఇవ్వాలి. ఓకే. రెండోసారి చేసినప్పుడు మళ్ళీ ఫ్రీ. మూడోసారి చేసినప్పుడు ఫ్రీ. 7 సేవలు అది మొదటి 2 సార్లు ఇచ్చావు కదా, మూడోసారి ఎరైటీ ఉండాలి. అయితే మా సుక్కమని బయటికి తెస్తాం. సుక్కమ్మ ఎవర్రా? మా గురువు గారు మరదలండి. ఏం చేస్తా ఉంటదా? బయటకు వస్తా కొడతా లేచిపోద్దని లోపలే ఉంచారండి. మనకి కరెక్ట్. మూడోసారి చొక్కమ్మన బయటికి తీసుకురావాలి. అలాగేనండి. చొక్కమని నేను చూడక చాలా రోజులేదు. ఈ పని నేను ఒప్పుకోను. అయితే నువ్వు ఎవరైనా ఒప్పేసుకో. అదే ఒప్పుకుంటాను. అయితే పని నేను ఒప్పేహా. సరే పని ఏంటి చెప్పు. అదే ఇప్పుడు నేను ముంత చేత్తో పట్టుకోకుండా కళ్ళు మొత్తం తాగేస్తాను. ట్రై చేసుకోనా? ఎక్స్ట్రా లేవు. ముంత మూతికి తగలదు, చేత్తో అట్టుకోం, మొత్తం తాగేస్తాం. ముంత మూతి తగలకుండా మొత్తం తాగేస్తాం. ఇదా అయిపోయింది. ముంత చేత్తో అట్టుకోలేదు, ముంత మూతికి టచ్ అవ్వలేదు, ఎదవైపోయావు. ఒకటోసారి రెండోసారి రెడీగా ఉండే. నాకు కూడా అట్టుకొచ్చండి. గుడ్ మార్నింగ్. ఏంట్రా పొద్దున్నే తగలడ్డావు? నేను ఈ మధ్య ఎదవలతో మాట్లాడడం మానేశాను. కానీ నేను మాట్లాడుతున్నాను బాబాయ్. ఎదవ మాటలు మాట్లాడితే తప్పు, కానీ ఎదవలతో మాట్లాడితే తప్పే ఉంది బాబాయ్. ఒరే బాబు, నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావురా? జుట్లో తగులుకున్నావు నాకు. బాబాయ్ నువ్వు నక్షత్రం అంటే గుర్తొచ్చింది. నేను పగల సొక్కలు చూసి లెక్కడికి తెలుసా? ఏంటి పగల చుక్కలు చూసి లెక్కెడతావా? నీతో లెక్కెట్టిస్తాను కూడా. ఏంటి ఎగసెకాల? ఏదో ఒకసారి ఎదవం చేసావని ప్రతిసారి ఎదవం చేసేద్దాం అనుకున్నా నన్ను. ఓసారి అత్తమైన అవ్వేటి తొందరలో కట్టించండి. మా గురుగారు ఏదో కథ తెలిసిపోద్ది. చూసావా, మీ వాళ్ళు కూడా నువ్వు ఎదవ అవుతావు మంచి ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు. మరి నువ్వు రెడీ అంటే చెప్పు, పందెం వేసుకుందాం. పందెం అది లేవు లేవు. ఏంటయ్యి సొక్కలో నువ్వు చూపిస్తానది ఆకాశంలో కదా? అవి నక్షత్రాలు ఈ సొక్కల. నేను రెండోసారి కూడా అర్థం చేశాను. సొక్కమ్మని రెడీగా ఉండమని చెప్పా. ఏం కావాలి కట్టుకోవచ్చండి. అలాగే. ఏంట్రా నీ అబ్బా నన్ను ఎదవం చేస్తే నీ సంతోషరా? ఏంటి బాటిలోకి బిడ్డలతో వచ్చాడు? ఈసారి మనం ఎదవని ఒప్పుకోపోతే పాక తగలాడతాడేమో. అయినా మనం ఒప్పుకోం కదా. ఈసారి ఏ రూట్ లో వచ్చావో? నీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చు. కమిట్ అయ్యే సార్లు ఈజీగా అయిపోతావు. ఇది ఇండియా పాకిస్తాన్ బోర్డర్. ఈ 4 సైనికులు. ఖాళీ సీసా ఇండియా బార్డర్, 4 అగ్గిపెట్టులు సైనికులు. ఏంటి ఇర్రోడ్లా కనపడుతున్నా నీ కళ్ళకి నేను? సైనికులు ఎక్కడ ఉంటారు? బార్డర్ లో ఉంటారు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే పేల్చేస్తారు కదా. పేల్చేస్తారు. అందుకే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చాం. ఇది యుద్ధ ట్యాంకర్. సిగరెట్ ప్యాకెట్. యుద్ధ ట్యాంకర్ కొంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కదా, అందుకే సిగరెట్ పెట్టే యుద్ధ ట్యాంకర్. మరి నీకు డ్రైవింగ్ వచ్చు కదా? వచ్చు కదా. నువ్వు ఆ ట్యాంకర్ వేసుకొచ్చాయి. వచ్చేస్తాను. సూపర్ డ్రైవింగ్. ట్యాంకర్ ట్రైన్ సౌండ్ వస్తుందా? రాదు. మరి ట్యాంకర్ సౌండ్ వేసుకో. ఈ సౌండ్ ఈ 4 విన్నారు. ఈడన్నాడు, ఒరే ఎవరో హెలికాప్టర్ వేసుకుని అవతల నుంచి వచ్చేస్తున్నారు రా అన్నాడు. ఈడన్నాడు, కాదే విమానం వేసుకొచ్చేస్తున్నాడు రా అన్నాడు. ఈడన్నాడు, ఎల్లహే విమానం హెలికాప్టర్ అని సౌండ్ వస్తుందేంటి, ర్యాకెట్ వేసుకొస్తున్నాడు రా అన్నాడు. ఈడన్నాడు, మీ అందరూ ఎదవల్లాగా ఉన్నారు రా, రోడ్డు మీద ఎవడన్నా విమానం హెలికాప్టర్ ర్యాకెట్ వేసుకొస్తాడా? ఆడెవడో బస్సు వేసుకొచ్చేస్తున్నాడా అన్నాడు. ఈడెవడో కొంచెం తెలియగలడు నాకు మళ్ళీ. అందుకే ఆడ మీద మోకాల్లో ఉంది. ఈ 4 కలిసి దెబ్బలాడేసుకుంటున్నారు. నువ్వు చూసిరా అని. నువ్వు వేసుకురా. వస్తా. ఈడన్నాడు, అంతలా దెబ్బలాడేసుకోవడం ఎందుకురా, నీలంటాడు కదా ఈడు. నాకు ధైర్యంగా ఉంది, నేను వెళ్ళి చూసొస్తా అన్నాడు.
వచ్చాడు ఆ. రా వస్తున్నా ఆగు. ఈడు చూస్తాడు ఆ. వెనక్కెళ్ళి కింద పడి ఒకటే నవ్వులేడు. ఎందుకు? ఒరే మీరందరూ చెప్పింది కరెక్ట్ కాదురా. నువ్వేమో విమానం అన్నావు, నువ్వేమో హెలికాప్టర్ అన్నావు, నువ్వేమో రాకెట్ అన్నావు, నేనేమో బస్సు అన్నాను. అయ్యేమి కరెక్ట్ కాదురా. ఒక ఎదవెవడో ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకుని డ్రర్ అని సౌండ్ చేసుకుంటా వచ్చేస్తున్నాడు రా అని చెప్పాడు. ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకున్నది ఎవడో నేనే. అయ్ డ్రర్ అని సౌండ్ చేసుకుంటా వచ్చేది ఎవడో నేనే. మరి ఎదవెవరు? నేనే కదా. ఇంకా నువ్వు అప్పేసుకున్నావు ఎదవని. 3 సార్లు నిన్ను ఎదవని చేసేసాను. కమాన్ సొక్కమ్మని రమ్మను. నేను పిలవను. ఓన్లీ నేనే లోనికి వెళ్తాను, అక్కడే పెట్టను. వద్దులే, దాన్నే బయట పిలుస్తా, అదే బెటరు. సుక్కే ఇదిగా సుక్కే సుక్కే రాహే. అన్న పిలుస్తున్నా కదా. ఏంటి ఇది? ఏంటి ఆ ఒళ్ళు తెలియకుండా బట్టలు కుట్టడం? అలా కుడితే పాడైపోవు. లక్ష్మి రాసిను రా. దీనికి ఏమైందో ఏమో, ఎప్పుడు చూసినా ఏదో లోకంలో ఉంటది. ఏం పిల్ల ఏం నేను కనుక్కుంటాలే. లక్ష్మి ఏమైంది? అక్క రాత్రి కూడా నిద్రపోకుండా ఏడుస్తానే ఉంది. ఆపరేషన్ దగ్గర పడుతుంది కదా, ఆ భయమే ఉంటది. ఆ భయమేమీ లేదంట. మరి ఎందుకు ఏడుస్తుందంట? సీను ఇక్కడున్నావా? నీకోసం ఇంటికెళ్ళి వస్తున్నాం. దేనికి బాబాయ్? పంతులు గారు మరి వాసంతికి మంచి సంబంధం తీసుకొచ్చాడు రా. మన వాసంతికా? అవును, పిల్లవాడు బుద్ధిమంతుడు, మన పక్కూరే, ఒక్కడే కొడుకు. అతను మన వాసంతిని జాతరలో చూశాడట. పిల్ల నచ్చింది, సంబంధం కలుపుకోవడానికి కబురు చేశాడు. వాసంతికి అప్పుడే పెళ్ళా? అప్పుడే అంటా వింట్రా, పైసా కట్టం అక్కర్లేదంట. మన పిల్ల ఆ ఇంటి కోడలు అనిపిస్తే చాలంట. బాగుందనుకో, కానీ ఇంకా కాని ఏంట్రా, కాళ్ళకాడికొచ్చిన సంబంధం. ఆ. మన కష్టాలు మనకి ఎప్పుడు ఉండేయే. మరి? మనం బాగుంటే మాత్రం మంచి సంబంధం దొరకొద్దు. సరే అను. ఊను. మీరంతా ఉండగా నాకెందుకు భయం? సరే. శుభం. ఇంకా ఆలస్యం ఎందుకండి, మంచి రోజు చూసి కబురు పెడతాను. పంతులు గారు మీరు ఆ పనిలో ఉండండి. జాగ్రత్త. మా నాన్న ఈ నల్లుడు గారినండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. అమ్మ నాన్న చిన్నప్పుడే పోయారు. అప్పటి నుంచి బళ్ళోకి వెళ్ళడం మనిషి పనిలోకి వెళ్ళాను. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నానండి. ఒక సొంత ఇల్లు కూడా ఉంది. ఎకరం పొలం 50 గొర్రెలు కూడా ఉన్నాయండి. తల్లిదండ్రులు లేరంటున్నావు, ఆస్తిపాత్రులు బాగా ఉన్నాయంటున్నావు, పైగా ఒంటరాడివి అంటే చెడు తిరుగుళ్ళు అయ్యి ఉన్నట్టేగా. అబే మా వాడు చాలా బుద్ధిమంతుడు. నేను స్వయానా వీడికి మేనమావని. నాకు ఆడపిల్లలుంటే వీడికే ఇచ్చేవాడిని. అత్తగా తమరు మనసులో ఎట్టుకోకండి. ఆడపిల్లని ఇస్తున్నాం కదా, మా అనుమానాలు మాకుంటాయి. మరి మా మాంగారికి అనుభవం ఎక్కువ తమ్ముడు. ఈయన గురించి తెలుసుకోకుండా మా అత్తయ్య నుంచి పెళ్లి చేశాడు ఈయన మాంగారు. తర్వాత దెబ్బతినాలే. వాసంతి, ఏంటా గుసగుసలు? అక్కడ అందరూ వచ్చేసారు. తీసుకో, కాఫీ తీసురా. త్వరగా త్వరగా రండి. అయ్యా, ఉభయులు ఇష్టపడ్డ తర్వాత ఇంకా ఆలస్యం దేనికి? ఈ మాఘమాసంలో 12వ తేదీ మంచి ముహూర్తం ఉంది, కానిచ్చేయమంటారా? 12వ తేదీ అంటే మరీ దగ్గరైపోతుందేమో. తేదీ మారితే మాత్రం నువ్వేం చించగలవురా? బావా నువ్వేం టెన్షన్ పడకో, నీకు నేను హెల్ప్ చేస్తాను కదా. పెళ్ళైన తర్వాతే మా ఇంటికి వెళ్తాను. నా కూతురు గురించి నేను చెప్పేది ఏముందండి, అంతా తమకు తెలిసిందే. ఇక పెళ్లి అంటారా, పెద్దమ్మాయి కంటే లెవెల్లో చేస్తా పెళ్లి. ఏమల్లుడు? అవును, అలాగే సింపుల్ గా చేద్దాం. తీసుకోండి, ఏదో మాకు తగ్గట్టుగా చేశాం. ఎరా సీను, ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయా? బానే జరుగుతున్నాయి బాబాయ్. వస్తుంటే దారిలో అప్పలనాయుడు వాళ్ళ ఫ్రెండ్స్ కలిశారా. మన వాసంతి పెళ్లి చూపులంటే వాళ్ళు వస్తామన్నారు.
నమస్కారం రా. నమస్కారం బాబు గారు. దండమండి బాబు. లెగవలేని మడిచిని మనసులో ఎట్టుకోకండి తమ. పర్వాలేదండి. ఏం శ్రీను, వాసంతి పెళ్లి మనకు చెప్పకుండా చేద్దాం అనుకున్నావా? మీలాంటి పెద్దవాళ్ళని మా ఇంటికి పిలిచి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఊరికే అన్నాను లేరా. వాసంతిని పెళ్లి చేసుకుపోయే అదృష్టవంతుడెవడు? ఈ కుర్రాడినా? నమస్కారం అండి. ఈ కుర్రాడి బాబు గారు చాలా బుద్ధిమంతుడు. మీరు కూర్చోండి. పర్వాలేదు కానివ్వండి, మేము బయలుదేరుతున్నాం. ఏమైనా అవసరం ఉంటే నాకు కబురు చేయండి. ఎంత దూరం వచ్చారు? కాస్త కాఫీ అయినా తీసుకుంటే. ఒరేయ్ బాబుగారు మన ఇంట్లో కాఫీ తాగుతారా? చాచా, నాకు అలాంటి పట్టింపులేం లేవండి. పైగా వాసంతి స్వయంగా చేసిన కాఫీ ఎందుకు తాకుండా వెళ్తాం? ఏం మనోహర్? అవునవును తాగుదాం. అమ్మా వాసంతి, బాబు గారి కాఫీ పట్ల. వెళ్ళి చూడరా. అలాగేమ్మా. వద్దు. పెళ్లి ఎప్పుడు పెట్టుకోవాలనుకుంటున్నారు? వచ్చే నెల 12వ తేదీ అంటున్నారు. ఇంత తక్కువ టైంలో ఏర్పాట్లన్నీ ఎలా చేయాలో తోచట్లేదు. దాందేముంది, నేనున్నానుగా. మన వాసంతి ఇంకో ఇంటి అవుతుందంటే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరున్నారు? మీరు ఆ మాట అన్నారు, వాడికి అదే చాలు. ఆ దేవుడే మీ రూపంలో వచ్చి సాయం చేస్తున్నట్టు ఉంది బాబు. అవును శ్రీను, నిన్నిలా కళ్ళు లేకుండా పుట్టించినందుకు ఆ దేవుడి మీద కోపంగా లేదా? కళ్ళుండి ఎవరు మాత్రం ఆ దేవుణ్ణి చూడగలుగుతున్నారు? ఆయన గురించి పాడుకునే గొంతిచ్చాడు, అదే చాలు. నువ్వు ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి రాముల వారి గుళ్ళో పాట పాడతావు చూడు, ఆ పాట ఒక్కసారి పాడవా? పాడు, విందాం. ఓ సిగ్గా. మా సావసగాళ్ళందరూ పెళ్లి కూతురు ఎలా ఉంటుందని అడిగారు. కడిగిన ముత్యం ఎలా ఉంటుందని చెప్పాను. నీ చెప్పింది నిజమేగా?